హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా విజిట్ చేసిన ఫామ్ హౌస్ గురించి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫామ్ హౌస్కి వెళ్ళాలన్నా ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో A to Z ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏమాత్రం స్కిప్ చేయకుండా మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఫామ్ హౌస్ పేరు వచ్చేసరికి రస్టిక్ ఫామ్ హౌస్ బకారం జాగీర్, తెలంగాణ. సో ఇది నియర్ గచ్చిబౌలి నుంచి ఈ ఫామ్ హౌస్కి నియర్ 25 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. నియర్ మొహినాబాద్ లొకేషన్లో ఉంటుందన్నమాట. సో మేము మా ఫ్రెండ్స్ అయితే మేము మొత్తం ఆల్మోస్ట్ 10 మెంబర్స్ అయితే మేము ఈ ఫామ్ హౌస్కి వెళ్ళామండి. స్టార్టింగ్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఏది వ్యూ ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫామ్ హౌస్లో వచ్చేసరికి మనకి వెడ్డింగ్ కానీ, సెలబ్రేషన్స్, రిసెప్షన్స్, బర్త్డే, కార్పొరేట్ ఈవెంట్స్, హల్దీ, మెహందీ, సో ఎటువంటి ఫంక్షన్ అయితే మనకి అయితే ఎటువంటి ఫంక్షన్ అయినా మనం సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మేము వెళ్ళే రూట్లో అయితే మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది, చిన్న విలేజ్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం ఎటు చూసిన అయితే గ్రీనరీ అయితే ఫుల్ అయితే గ్రీనరీ అయితే ఉంటుంది. సో సూపర్గా ఉంటుందండి. మనం ఈ ఎంజాయ్మెంట్ అయితే మనం అస్సలు అయితే మిస్ కాకూడదు. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేయాలనుకున్నా కూడా మన ఫ్యామిలీతో కానీ, ఎటువంటి ఫంక్షన్స్ కానీ, మీరు బ్యాచిలర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సో వెళ్ళైతే మనకైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే రీచ్ అయ్యామండి ఈ ఫామ్ హౌస్కి. సో మా అమ్మవాడితే మనకి నైట్కి అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాడు. మనం ఉన్న కూల్ డ్రింక్స్ మొత్తం ఫ్రిడ్జ్లో అయితే మనకి పెడుతున్నాడు అనమాట. సో రాగానే స్టార్టెడ్ కానీ మనకి క్రికెట్తో అయితే స్టార్ట్ చేసినాం. ఇది ఆల్మోస్ట్ అయితే మనకి 1 అవర్ అయితే మనం 1 అవర్ 2 అవర్స్ అయితే క్రికెట్ మీద ఆడుకున్నమాట. సో మనకి మొత్తం ఎటు చూసినా మనకి ఫామ్ హౌస్ ఎటు చూసినా మొత్తం గ్రీన్స్, కింద మనకి కార్పెట్ లాగా ఉంటుందన్నమాట మొత్తం. సో మనకి చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా అయితే మనకి ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మనకైతే మనమే మొత్తం తీసుకెళ్ళాలండి. మనకి ఏ గేమ్స్ కావాలన్నా, యాక్టివిటీస్ కావాలన్నా, మనకి క్రికెట్ బ్యాట్స్ ఇవన్నీ, ఫుట్బాల్ కానీ, ఇలా గేమ్స్ కానీ, ఫుడ్ కానీ మనమే A to Z అయితే మనమే కోఆర్డినేట్ చేసుకోవాలి. సో మేము కాలీగ్స్ వెళ్ళాము కాబట్టి మేము ఒక్కొక్కటి ప్లాన్ చేసుకొని, ఒకళ్ళు క్రికెట్ బ్యాట్, సో ఇలాగ ఫుడ్, స్నాక్స్ ఒక్కొక్క రకం ఐటమ్స్ అయితే మేమైతే తీసుకుని వెళ్ళాము. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తున్నట్టయితే మనమైతే మొత్తం A to Z మనం ఫుడ్, వాటర్తో సహా అయితే మనమే అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలా అయితే మనకి కొంచెం కాస్ట్ సేవింగ్ ఉంటుంది. సో నియర్ కూడా మనకి వెళ్ళాలంటే కూడా మనకి ఉంటుంది ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అట్లయితే విలేజ్లో ఉంటుంది. సో కొన్ని ఉంటాయి, కొన్ని అవైలబుల్ ఉంటాయి. సో మీరు ముందే ప్లాన్ చేసుకొని మొత్తం అయితే మనకి ఫుడ్ కానీ అలాగా మనం ప్లాన్ చేసుకొని వెళ్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. మనకైతే ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే మనకి ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మనం డ్యాన్స్ అయితే చేసామండి. మన పక్కన స్నాక్స్ తినుకుంటా పెట్టుకుంటా మొత్తము ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మనకి డ్యాన్స్ ఒక్కొక్క పాటలు పెట్టుకొని మనకి డీజే బాక్స్ కూడా, మనకి స్పీకర్ కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఫ్రీగానే. దాంట్లో ఇంక్లూడింగ్ అయితే మొత్తం అకామిడేషన్లో అయితే ఉంటుందన్నమాట. ఫుడ్ కాకుండా మిగతా కొన్ని యాక్టివిటీస్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఫామ్ హౌస్ వాళ్ళు. సో మేము స్నాక్స్ తినుకుంటా ఇలాగ డ్యాన్స్ అయితే వేసామండి. సో ఇంకా మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయండి. స్విమ్మింగ్ పూల్స్ మనకి పిల్లలకి, పెద్దలకి సపరేట్గా ఉన్నాయన్నమాట. స్విమ్మింగ్ పూల్లో ఆల్మోస్ట్ మనకి 2 అవర్స్ 3 అవర్స్ అయితే స్పెండ్ చేసాము. మామూలుగా లేదండి, ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా కంపల్సరీగా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఇలాగ ఫామ్ హౌస్కి వెళ్ళి 1 డే కానీ 2 డేస్ కానీ స్పెండ్ చేస్తే సో ఆ కిక్కే వేరు ఉండిద్ది. సో మనం ఇలాగనే స్విమ్మింగ్ కాంపిటీషన్స్ పెట్టుకొని, దీంట్లో స్విమ్మింగ్ పూల్స్ ఒక పక్కన సాంగ్స్ పెట్టుకొని, ఒక పక్కన డ్యాన్స్ వేసుకుంటా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ మేమైతే 2 అవర్స్ 3 అవర్స్ అయితే స్విమ్మింగ్ పూల్ నుంచి అసలు బయటికి రాబుద్దే కాలేదు. సో ఇంకా స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని అయితే మేము అయితే ఇంకా మళ్ళీ నైట్కి అయితే మేము డిన్నర్కి అయితే రెడీ అవుతున్నాం అనమాట. సో డిన్నర్ టైం ఏంటండి, ఒక పక్కన ప్రొజెక్టర్ పెట్టేసి మనకి కొంచెంసేపు క్రికెట్, కొంచెంసేపు మూవీస్ అలా పెట్టేసి డిన్నర్ మొత్తం అయితే కంప్లీట్ చేసాము. సో మేమైతే ఆర్డర్ చేసుకున్నామండి డిన్నర్ నైట్ అయితే. సో మస్తు ఉందన్నమాట. మేము దగ్గరుండి అతను మాకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు కుకింగ్ అతనిది. మేమే ఏమేం కావాలో మొత్తం బిర్యానీ అలాంటివన్నీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని దాంట్లోనే మనకి ఫామ్ హౌస్లోనే వాళ్ళు అక్కడే తినేసాం అనమాట డిన్నర్. సో డిన్నర్ స్టార్ట్ చేయగానే అయిపోయిన తర్వాత మేమైతే ప్రొజెక్టర్తో ఫుల్గా ఎంజాయ్ చేసాము. డ్యాన్సులని ఇలాగా సాంగ్స్ కొని, సో ఇలాగ మేమైతే ఒక్కొక్క రకంగా అయితే ఎంజాయ్ చేసాము. ఒక పక్కన క్రికెట్, కొంచెంసేపు ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్. సో మేము ఇలా యాక్టివిటీస్ పెట్టుకుని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎప్పుడైతే ప్లాన్ చేద్దాం అనుకుంటే మనమే మొత్తం అయితే A to Z మనమే తీసుకెళ్ళాలన్నమాట. సో మనకి ఏం కావాలన్న యాక్టివిటీస్, షటిల్ బ్యాట్లు కానీ, క్రికెట్ బ్యాట్స్, బాల్స్, సో ఇలాగ మనకి ఏం కావాలన్న గేమ్స్, అవన్నీ యాక్టివిటీస్ అయితే మనమే ఓన్గా తీసుకెళ్ళాలండి.
వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఓన్లీ స్పీకర్ బాక్స్ ఒకటి, ప్రొజెక్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు మాకు. సో మిగతా అన్ని మేము ఫుడ్ కానీ వగేరా గేమ్స్ కానీ సో ఇలాగ మొత్తం మేమైతే అరేంజ్ చేసుకున్నామండి. సో కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. సో అలా అనమాట. సో మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఈ ఫామ్ హౌస్లో. సో ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉందన్నమాట. ఈ ఫామ్ హౌస్ కాస్ట్ వచ్చేసరికి మనకి పర్ డే వచ్చేసరికి 6,500 అయితే తీసుకున్నానండి. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే 2 AC బెడ్రూమ్స్ ఉంటాయండి. కుకింగ్ ఫెసిలిటీ కూడా మనం చేసుకోవచ్చు, కావాలంటే మనమే తీసుకెళ్ళాలి మొత్తం. సో బౌల్స్ అయితే అక్కడే ఉంటాయి, మనం మిగతా కుకింగ్స్ కావాల్సిన సామాగ్రి అయితే మనం తీసుకెళ్ళాలి. సో ప్రొజెక్టర్ స్పేస్ ఉంటుంది, ప్రొజెక్టర్ పెట్టుకోవచ్చు, ప్రొజెక్టర్ బాక్స్ కూడా ఉంటుంది అనమాట. స్పీకర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్స్ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేస్తారు. జాయ్ఫుల్ గేమ్స్ కూడా ఉంటాయి అనమాట, క్రికెట్, బ్యాడ్మింటన్స్, వాలీబాల్స్. సో ఇవన్నీ వాళ్ళతో ఫామ్ హౌస్లో అయితే ఇన్బిల్ట్కి అయితే ఉంటాయి. సో మనమే కిట్లు అయితే మనం తీసుకెళ్ళాలి, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, సో షటిల్ బ్యాట్స్ కానీ, క్రికెట్ బ్యాట్స్ కానీ మొత్తం మనమే తీసుకెళ్ళాలన్నమాట. అక్కడైతే ఏం ప్రొవైడ్ చేయరు. సో వాళ్ళకైతే స్పేస్ అయితే ఉంటుంది మనం ఆడుకోవడానికి. మేమైతే నైట్ పూట కూడా టైం వేస్ట్ చేయకుండా అప్ టు 2 గంటల వరకు మేము షటిల్ బ్యాట్ ఇలా గేమ్స్, క్రికెట్ ఇలా ఆడుతూనే ఉన్నాం అన్నమాట. టైం వేస్ట్ చేయకూడదు కదా, ఇంత స్పేస్ పెట్టుకొని అమౌంట్ పెట్టుకొని. సో ఎంజాయ్ చేయడానికి మనం వెళ్తాం కాబట్టి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి మేము. సో ఫామ్ హౌస్ గురించి చెప్పాలంటే మనం పర్ డే అయితే మనకి 6,500 అయితే ఉంటుందన్నమాట. సో మనకి డిఫరెంట్ ఫామ్ హౌస్ అయితే ఉంటాయి, ఒక్కోదానికి ఒక్కో కాస్ట్ అయితే ఉంటుంది. మనకి దీంట్లో మనకి 2 AC బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో మనకి బెడ్స్, డబుల్ కార్డ్ షీట్స్ మొత్తం ఏంటైతే మనకి దుప్పట్లు మొత్తం దీంట్లో మొత్తం ఇన్బిల్ట్గా అయితే ఉంటాయి అనమాట. సో ఇండోర్ పిల్లల కిడ్స్ గేమ్స్ కూడా ఉంటాయి మనకి ఆడుకోవడానికి. సో అలా ఉంటాయి అనమాట. సో ఫ్రిడ్జ్ ఉంటుంది. సో మనం కుకింగ్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ అయితే ఉంటుంది, కుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనమే తీసుకెళ్ళాలన్నమాట. వెజిటేబుల్స్ కానీ మనకి ఏమేం కావాలో కుకింగ్ చేసుకోవాలి దానికి సామాగ్రి మనమైతే తీసుకెళ్ళాలన్నమాట. సో ఇలాగా మనకి ప్రొజెక్టర్స్ A to Z అయితే ఉంటాయి అనమాట. సో మనం 1 డే కానీ 2 డే కానీ మన ఇష్టం బేస్ అని అయితే వెళ్ళి స్పెండ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా సో ఇదనమాట మనకి. సో మీరు ఎప్పుడైనా ఫామ్ హౌస్కి వెళ్ళారంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.